కటింగ్ చేసుకోవాలి. 3 పిన్ కటింగ్ ఉన్నది ఫ్రంట్ సైడ్ వస్తుంది. జస్ట్ ఇక్కడ పుష్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఆన్ చేసుకుంటే మీకు ఇలా లైట్ వస్తుంది. దీన్ని లెఫ్ట్ సైడ్ చేయాలి ఇలా. అండ్ ఈ సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. ఇక్కడ బాబిన్ కేస్ ఉంటుంది. ప్లేట్ ఇలా బయటికి తీసి అండ్ తీయాలి. దీని లోపల బాబిన్ ఉంటుంది. బాబిన్ ఫిల్ చేయాలంటే జస్ట్ ఇక్కడ థ్రెడ్ వేసుకొని ఇక్కడ బాబిన్ ఫిక్స్ చేసి అండ్ దీని లోపల నుంచి అండ్ దీనికి క్లాక్ వైజ్ ఒక 4 to 5 రౌండ్స్ ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేసిన తర్వాత దీన్ని రైట్ సైడ్ పుష్ చేయాలి. రైట్ సైడ్ పుష్ చేయగానే ఆటోమేటిక్ బాబిన్ పొజిషన్ పోతుంది అండ్ దీన్ని ఇలా రన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. జస్ట్ దీన్ని స్లోగా రన్ చేస్తే స్లోగా రన్ అవుతుంది, ఫాస్ట్గా పుష్ చేస్తే ఫాస్ట్గా రన్ అవుతుంది. ఎంత కావాలో అంత ఫిల్ చేసుకొని దాని తర్వాత లెఫ్ట్ తీసుకొని అండ్ ఇక్కడ సైడ్లో కట్టర్ ఉంటుంది, ఇలా కట్ చేసుకోండి. దీన్ని రన్నింగ్ పొజిషన్ పెట్టుకొని ఇలా ఇక్కడ పుష్ చేసి ఈ గ్యాప్లో ఉంచి ప్లేట్ కింద నుంచి తీసుకోవాలి. ఓకే. అండ్ ఈ డాట్ పిన్ ఉంది కదా, ఈ రాడ్ ద్వారా ఇది ఈ కటింగ్లో వచ్చి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ పెట్టేసి ఇలా పుష్ చేస్తే మీకు లాక్ అవుతుంది. ఎక్స్ట్రా థ్రెడ్ ఇక్కడ వేసేసి దీన్ని క్లోజ్ చేయండి. అండ్ దీన్ని కూడా ఇలా క్లోజ్ చేసేయండి. అండ్ ఈ ఫుట్ రిమూవ్ చేయాలి, వేరే ఫుట్స్ వేసుకోవాలన్నప్పుడు వెనకాల పిన్ ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేయాలి, ఇలా వచ్చేస్తుంది. అండ్ ఈ రాడ్కి ఇక్కడ నీడల్ బోర్డ్లో కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ దగ్గర ఇలా పెట్టేసి ప్రెషర్ ఫుట్ని ఇలా డౌన్ చేయాలి. థ్రెడ్డింగ్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ 1 and 2 ఇక్కడ యూటర్న్ 3 హ్యాండిల్ వీల్ ఫ్రంట్ చేస్తే ఇలా లివర్ పైనకి వస్తుంది. దీనికి రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి అండ్ డౌన్ ఈ పిన్ నుంచి ఈ పిన్ నుంచి కూడా తీసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీకు ఆటో థ్రెడర్ ఆప్షన్ ఉంటుంది. ఫుల్ ఇలా డౌన్ చేయండి, లెఫ్ట్ రైట్ ఇలా హోల్డ్ చేసి పట్టుకొని బ్యాక్ పుష్ చేస్తే రింగ్ లాగా వస్తుంది. దీన్ని లాక్కోవాలి. ఓకేనా. అండ్ థ్రెడ్డింగ్ ఇంకోసారి చూసుకోండి. ఇక్కడ 1 and 2 యూటర్న్ 3 హ్యాండిల్ వీల్ ఫ్రంట్ చేస్తే లివర్ పైనకి వస్తుంది. దీనికి యూటర్న్ రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి అండ్ దీని లోపల నుంచి ఈ పిన్ లోపల నుంచి తీసుకోవాలి. ఇటువైపు తీసుకోకూడదా? రెండు వైపులు ఏదైనా ఒక సైడ్ నుంచి తీసుకోవచ్చు మీరు. ఓకే. అండ్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆటో థ్రెడర్ ఆప్షన్ ఉంటుంది. ఫుల్ డౌన్ చేసి లెఫ్ట్ రైట్ ఈ థ్రెడ్ హోల్డ్ చేసి పట్టుకొని ఇలా బ్యాక్ పుష్ చేస్తే ఇలా రింగ్ లాగా వస్తుంది. దీన్ని లాక్కోవాలి. దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఫ్రంట్ ఒక స్టిచ్ వేస్తే మీకు కింద ఉన్న థ్రెడ్ పైన వస్తుంది. రెండో థ్రెడ్ తీసుకొని బ్యాక్ సైడ్ వేసుకొని స్టిచెస్ చేస్తూ వెళ్ళాం. అండ్ మీరు బాబిన్ ఫిల్లింగ్ థ్రెడ్డింగ్ ప్రాపర్గా వేసింటే స్టిచెస్ మీకు ప్రాపర్గా వస్తాయి. మీరు బాబిన్ వేసేటప్పుడు ఇలా వేస్తారు కదా, ఆ లాక్ పర్ఫెక్ట్గా కూర్చోంటే మీకు స్టిచెస్ క్లీన్గా వస్తాయి. మనం బాబిన్ వచ్చి బాబిన్ కేస్ లోపలికి వేస్తాం కదా, అప్పుడు ప్రాపర్గా వేసుకుంటే మీకు ప్రాపర్గా స్టిచెస్ వస్తాయి. ఓకే. కానీ ఇది ఫిల్ చేసేటప్పుడు ఏమైనా లూజ్ అలా ఏముండదా? ఏమవ్వదు. అండ్ ఇది సెలెక్ట్ ఫంక్షన్ ఉంటుంది. మీకు ఇది థ్రెడ్ టెన్షన్ అంటే మీకు ఇప్పుడు థ్రెడ్డింగ్ చేసుకున్నారు కదా, ఆ థ్రెడ్డింగ్ ఎంత టైట్ ఉండాలి ఎంత లూజ్ ఉండాలి అనే దానికి. అండ్ ఇది లెంత్ ఆప్షన్ ఉంటుంది, ఇది విడ్త్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మీకు రివర్స్. దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని స్టిచ్ చేస్తే రివర్స్ వెళ్తుంది. ఏదైనా స్టిచ్ చేయండి, ఫస్ట్ హ్యాండ్లో ఒక 2 స్టిచ్ వేసుకొని దాని తర్వాత రెగ్యులేటర్ రన్ చేయాలి. అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని స్టిచ్ చేస్తే మనకు రివర్స్ అవుతుంది. అండ్ వదిలేస్తే మళ్ళీ ఫ్రంట్ వస్తుంది. అండ్ సెలెక్ట్ ఫంక్షన్ ఏని మనం లెఫ్ట్ సైడ్కి ఇలా మూవ్ చేస్తే నీడ లెఫ్ట్ వచ్చి స్టిచ్ అవుతుంది. అండ్ సెలెక్ట్ ఫంక్షన్ సి జిగ్జాగ్ ఆప్షన్. అండ్ సెలెక్ట్ ఫంక్షన్ డి వచ్చేసి 3-way కటింగ్ అటాచ్మెంట్ ఉంటుంది. అండ్ ఈ అండ్ ఎఫ్ శారీ ఫాల్ చేసుకోవచ్చు. అండ్ జీ ఆపోజిట్ డిజైన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ మీకు బార్డర్ డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు IJKL ఇవి డిస్ప్లేలో ఎలా ఉన్నాయో అలా అని రావాలంటే మీరు లెంత్ దీన్ని 0 to 1 పెట్టుకోవాలి. విడ్త్ మాత్రం సేమా? విడ్త్ సేమ్ ఉంటుంది. విడ్త్ ఎక్కువ చేంజ్ చేసే పని ఉండదు మీకు. ఇలా. ఓకే. అండ్ సేమ్ మీకు ఎస్ఎస్ ఆప్షన్ పెట్టుకోండి.
కింద ఉన్న స్టిచ్ ఫంక్షన్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మనం పైన ఉన్న స్టిచ్ ఫంక్షన్ యూజ్ చేసింది. అండ్ ఇందులో స్టిచ్ మీడియం అంటే మనం 2.5 పెట్టుకుంటాం. అదే దీన్ని ఎస్ఎస్కి మూవ్ చేస్తే ఇలా మనకి సేమ్ సెలెక్ట్ ఫంక్షన్ ఏబిసిడిలో కింద ఉన్న స్టిచ్ ఫంక్షన్ వస్తుంది. ఓకే. సో నీడల్ ఇలా ఏమి లెఫ్ట్ మూవ్ చేస్తే సెలెక్ట్ ఫంక్షన్ నీడల్ లెఫ్ట్కి వచ్చి స్టిచ్ అవుతుంది. సెలెక్ట్ ఫంక్షన్ అండ్ ఈ స్టిచ్లో మీరు చూడవచ్చు లెంత్ వేరియేషన్ అనేది ప్లస్ పెట్టుకుంటే మీకు స్టిచ్ లెంత్ అనేది దూరం వస్తుంది. అండ్ మైనస్ పెట్టినప్పుడు స్టిచ్ లెంత్ అనేది చాలా దగ్గర వస్తుంది. మీరు రన్నింగ్ పోర్షన్లో కూడా రొటేట్ చేసుకోవచ్చు, ఏమవ్వదు. ఓకే. ఇది మైనస్ మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు, మైనస్ ప్లస్ రెండు ఆప్షన్స్. మైనస్లో అన్న పెట్టుకోవచ్చు, మిడిల్లో అన్న పెట్టుకోవచ్చు. మైనస్ అన్నప్పుడు మీకు స్టిచ్ లెంత్ అనేది తక్కువ అవుతుంది, ప్లస్ అన్నప్పుడు స్టిచ్ లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఎస్ఎస్ అన్నప్పుడు మీడియం. ఇప్పుడు పైన ఉన్న స్టిచ్ ఫంక్షన్కి మనం 1 పెట్టే స్టిచ్ దగ్గరగా వస్తుంది, 2 మీడియము, 3 దాని కింద కొంచెం పెద్దది, 4 దాని కింద కొంచెం పెద్దది, అలా అర్థమైందా. అండ్ ఇది బేసిక్ స్టిచెస్ ఉంటుంది మీకు. ఇది రిమూవ్ చేసేసి ఇది పీకో, ఫ్రంట్లో బెండ్ అయి ఉన్నది పీకో. అండ్ జస్ట్ దీన్ని ఇక్కడ పెట్టేసి ఇలా డౌన్ చేసుకోండి. అండ్ ఇది వచ్చి సెలెక్ట్ ఫంక్షన్ సి పెట్టుకోవాలి. లెంత్ 2 or 2.5 ఉంటుంది. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో క్లాత్ ఇలా పెట్టేసి డౌన్ చేసి ఫస్ట్ హ్యాండ్లో ఒక 2 స్టిచ్ వేసుకొని దాని తర్వాత ఈ ఫ్రంట్లో ఉన్నది ఇలా ఫోల్డ్ చేసుకొని మూవ్ చేస్తూ వెళ్ళాలి. ఇది పీకో చేయడానికి యూస్ చేస్తాం. ఇది పీకో. ఓకే. అండ్ ఇందులో జిప్ అటాచ్మెంట్ సెలెక్ట్ ఫంక్షన్ ఏలో చేసుకోవాలి. మీరు ఖాళీ ఈ ఫుట్ వేసినప్పుడు సెలెక్ట్ ఫంక్షన్ ఏ మాత్రమే యూజ్ అవుతుంది. వేరే ఏం స్టిచ్ ఫంక్షన్ యూజ్ చేసినా కూడా మీకు నీడల్ అనేది ఆటోమేటిక్ బ్రేక్ అవుతుంది. ఓకే. జస్ట్ ఈ ఫుట్ వేసుకున్నప్పుడు మీరు స్ట్రైట్ స్టిచ్ మాత్రం యూజ్ చేయాలి. అంటే మనకి ఎండింగ్లో కావాలన్నప్పుడు అది రివర్స్ చేసుకోవాలి. జస్ట్ ఇలా లాక్ చేసుకోవాలి ఎండింగ్లో. అంటే క్లాత్ ఇప్పుడు మనకి ఏమైనా వర్క్ చేసి ఉంటుంది, దానికి ఎండింగ్లో స్టిచ్ కావాలన్నప్పుడు ఇది ఫుట్ యూస్ చేయొచ్చు. లేదు, ఇది ఖాళీ జిప్ అటాచ్మెంట్ చేయడానికి. మీరు ఈ జిప్ వేసేసి ఈ జిప్ ఆర్ ఫుట్ వేసేసి జిగ్జాగ్ ఆప్షన్ పెట్టారనుకోండి, ఎనీవన్ జిగ్జాగ్ ఆప్షన్ పెడితే మర్చిపోయి మీకు నీడల్ అనేది ఆటోమేటిక్ బ్రేక్ అయిపోతుంది. అండ్ ఇది బటన్ హోల్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. ఈ మిషన్లో బటన్ 1 స్టెప్ బటన్ హోల్ ఫంక్షన్ ఉంటుంది. ఏదన్నా బటన్ తీసుకోండి, ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఈ ఫుట్ ఉంది కదా, దీన్ని ఇలా సెంటర్లో పుష్ చేస్తే వెనక్కి వెళ్తుంది. అండ్ దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకొని జస్ట్ ఇక్కడ పెట్టేసి దీన్ని మ్యాచ్ చేసుకోండి. అండ్ మీకు ఏ ప్లేస్లో బటన్ కావాలో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసి డౌన్ చేసి ఇక్కడ ప్రెషర్ ఫుట్ ఉంది కదా కింద, ఇక్కడ ఇది వెనకాల దీన్ని డౌన్ చేసుకోవాలి. అండ్ దీన్ని వచ్చి ఇక్కడ బాక్స్లో పెట్టుకోవాలి. లెంత్ వచ్చి 0 to 1 పెట్టాలి. ఫస్ట్ హ్యాండ్లో ఒక 2 స్టిచ్ వేసుకొని దాని తర్వాత రన్ చేస్తూ వెళ్ళాలి. మళ్ళీ ఫ్రంట్ వచ్చిన తర్వాత మీరు స్టాప్ చేసుకోవాలి. ఇలా
అండ్ దీన్ని సెంటర్లో కట్ చేస్తే మీకు బటన్ హోల్ అవుతుంది. ఇది 1 స్టెప్. అది మనం సైజు డిపెండ్ అపాన్ బటన్. ఇక్కడ బటన్ ఫిక్స్ చేస్తే మీకు దానికి తగినంత సైజ్ వస్తుంది. ఓకే, వేరేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇది నీడిల్ ఎలా ఫిక్స్ చేయాలి? నీడిల్ రిమూవ్ చేయాలంటే ఈ బ్లాక్ స్క్రూ ఉంది కదా, దీన్ని ఇలా రిమూవ్ చేయాలి. అంటే మన సైడ్కి ఇలా ఫ్రంట్ రొటేట్ చేస్తే ఇలా రిలీజ్ అవుతుంది. అండ్ ఫ్లాట్ ఉన్నది వచ్చి దీనికి ఫ్లాట్ ఉంది కదా, ఫ్లాట్ ఉన్నది వచ్చి బ్యాక్ సైడ్ వెళ్తుంది. షేప్ ఉండేది మన సైడ్ రావాలి, రౌండ్ ఉన్నది మన సైడ్ వస్తుంది. జస్ట్ దీన్ని హెడ్ వరకు పుష్ చేసి మళ్ళీ ఇలా ఆఫ్ చేసుకోండి. ఇది ట్విన్ నీడిల్ ఉంది కదా, ట్విన్ నీడిల్ ఎలా యూజ్ చేస్తారు? అంటే స్టిచ్ చేసినంత సేపు మనం అది డౌన్లోడ్ పెట్టుకోవాలా? అది ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైన చేసేయాలి. ఓకే, వేరేమో డౌట్ అడిగారు? ఇది నీడిల్ అడిగాను. ఇది ఇంకా ఆయిల్ ఎలా వేయాలి, ఎక్కడెక్కడ క్లీన్ చేయాలి? ఆయిలింగ్ ఇక్కడ మాత్రం వేసుకోవాలి, వేరే ఎక్కడ వేసే అవసరం ఉండదు. జస్ట్ ఈ షటిల్కి మాత్రం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేస్తే చాలు. క్లీన్ చేయాలంటే అదే షటిల్ క్లీన్ చేసే అవసరం అయితే ఉండదు మీకు. ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి మెయింటైన్ చేస్తే చాలు. ఎన్ని డేస్కి ఒకసారి వేయాలి ఆయిల్? ఒక 15 డేస్ వన్స్, మంత్లీ వన్స్. ఇది బిల్ ఇవ్వండి.